హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జ్ఞాన్షీస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఇందులో వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇదే గుంటగలగరాకు. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగా నేనైతే గుంటగలగరాకు తీసుకొచ్చుకున్నా ఆయిల్ కోసం, హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి అని చెప్పేసి. ఈ గుంటగలగరాకు ఎక్కువగా పొలాలలో ఉంటుంది. నేను తీసుకొచ్చేటప్పుడు ఆకులతో పాటు ఈ గడ్డి కూడా ఎక్కువగా ఉండడం వల్ల నేను ముందే అంతా సపరేట్ చేసుకున్నాను. ఆకులు అవన్నీ సపరేట్ చేసుకొని మంచిగా ఒక టబ్లో వాటర్ తీసుకొని మంచిగా క్లీన్ చేసుకున్నా ఒక 2-3 టైమ్స్. ఇట్లా బాగా వాష్ చేసుకున్న తర్వాత ఈ గుంటగలగరాకును ఒక జల్లి గిన్నెలో వేసుకోవాలి. దానివల్ల ఏంటంటే కొంచెం ఇంకేమైనా వాటర్ ఉంటే వెళ్ళిపోతాయి. అలా జల్లెట్లో వేసుకున్నాక కూడా కొంచెం కూడా తడి లేకుండా ఏదైనా కాటన్ శారీ అయినా ఏదైనా కాటన్ క్లాత్లో కొద్దిసేపు అయితే ఆరబెట్టుకోవాలి. కొంచెం కూడా తడి ఉండొద్దు. మొత్తం ఆరిపోయిన తర్వాత మేము రోల్లో వేసుకొని దంచుకున్నాము. దీనికంటే ముందు మేము మిక్సీలో వేసి గ్రైండ్ చేద్దాం అనుకొని ట్రై చేసాము, కానీ అందులో వర్కౌట్ అవ్వలేదు, అంత బాగా గ్రైండ్ అవ్వట్లేదు. అందుకే రోల్లో కొంచెం కొంచెంగా తీసుకుంటూ దంచుకున్నాము. ఇలా దంచుకుంటున్నప్పుడు గ్రీన్ కలర్ అనేది కొంచెం కొంచెంగా బ్లాక్ కలర్లోకి చేంజ్ అవుతుంది. ఇలా మన చేతితో పట్టుకున్నప్పుడు కూడా మన చేతి కూడా బ్లాక్ కలర్లోకి చేంజ్ అవుతుంది, అంటే చేతికి బ్లాక్ కలర్ అంటుతుంది. మొత్తం దంచుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్లో తీసుకొని మంచిగా దాన్ని ఇట్లా పిండేసుకోవాలి. ఇక్కడైతే మీకు ఎంత బలం ఉంటుందో అంత బలాన్ని యూజ్ చేసి ఆ రసాన్ని అంతా తీయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ బలం ఏందో మీకు అర్థమవుతుంది. ఇక్కడ నేను చేతులకు గ్లౌజెస్ ఎందుకు వేసుకున్నానంటే చేతులు బ్లాక్గా అయిపోతున్నాయి. మనము హెయిర్కి డై వేసుకున్నప్పుడు, హెన్నా పెట్టుకున్నప్పుడు బ్లాక్ హెన్నా చేతులు మొత్తం బ్లాక్ ఎలా అయిపోతాయో అట్లా అవుతున్నాయి చేతులు మొత్తం అనేసి నేను చేతులకి గ్లౌజెస్ వేసుకున్నాను. మేము అంత ఆకు తీసుకొస్తే కొంచెం రసం అయితే వచ్చింది. ఇది సమ్మర్ టైంలో, అంటే వర్షాలు పడక ముందు తీసుకొచ్చాము కాబట్టి ఆకుల్లో అంత తేమ లేదు, అందుకే రసం చాలా తక్కువగా వచ్చింది అంత ఆకుకి. అదే వర్షాలు బాగా పడి వర్షాకాలం టైంలో అయితే అసలు అంత ఆకు తీసుకొచ్చినందుకు చాలా రసం వస్తుండే. ఇప్పుడు ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి మెజర్మెంట్స్ అయితే చెప్తాను, అంటే మేము యూజ్ చేసే మెజర్మెంట్స్ అయితే చెప్తాను. ఒక గ్లాస్ రసం తీసుకుంటే దాంతోపాటు 2 గ్లాసెస్ అయినా, అదే గ్లాస్ తోటి 2 గ్లాసెస్ అయినా లేకపోతే 1.5 గ్లాస్ అయినా కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ అయితే తీసుకోవాలి. ఇక్కడ మేమైతే కొబ్బరి నూనె తీసుకున్నాము. మేమైతే 1 గ్లాస్ రసంకి 1.5 గ్లాసు ఆయిల్ మాత్రమే తీసుకున్నాము, ఎందుకంటే ఇంట్లో టైంకి మాత్రం అంతే తీసుకున్నాము. ఇప్పుడైతే రసం ఆయిల్ రెండు అయితే గరిటెతోటి అయితే మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ పైన పెట్టుకోవాలి. ఫ్లేమ్ అనేది ప్రాసెస్ మొత్తం సిమ్లోనే ఉంచుకొని చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవద్దు. ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే చేసుకోవాలి, ఎందుకంటే ఆ రసం అనేది ఆయిల్లో మంచిగా కుక్ అవ్వాలి. ఆయిల్లోకి మొత్తం ఆ రసం అనేది దిగాలి కాబట్టి ప్రాసెస్కి అయితే ఒక 40 to 50 మినిట్స్ అయితే టైం పడుతుంది. అంటే మనం తీసుకున్న ఆయిల్ ఆ రసం క్వాంటిటీని బట్టి కూడా ఉంటుంది. ఎక్కువ తీసుకుంటే ఎక్కువ టైం పడుతుంది, తక్కువ తీసుకుంటే తక్కువ టైం పడుతుంది. మాకు మాత్రం ఒక 40 to 45 మినిట్స్ టైం అయితే పట్టింది. మనం గ్యాస్ పైన పెట్టుకున్న ఒక 10 మినిట్స్కే ఆయిల్ అనేది మరగడం స్టార్ట్ అవుతుంది. అప్పటికే స్మెల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎంత బాగా వస్తుందో స్మెల్ అయితే. ఒక 10 మినిట్స్ తర్వాత అయితే మెల్లమెల్లగా కుక్ అవుతుంది ఆయిల్లో ఆ రసం మొత్తము. స్మెల్ మాత్రం చాలా బాగుంటుంది. స్టార్టింగ్లో అయితే ఎంత బాగుంటుందో, ఇల్లంతా అదే స్మెల్ వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ ప్రాసెస్ అంతా స్టీల్ బౌల్లోనే చేసుకోండి, అల్యూమినియం బౌల్స్ అట్లాంటివి అయితే యూజ్ చేయకండి. ఆయిల్ అనేది ఇలా మెల్లగా కుక్ అవుతూ ఒక 20-25 మినిట్స్కి అయితే ఇలా మరుగుతూ ఉంటుంది. రసం అనేది ఆయిల్లో ఇలా మరుగుతూ ఉండడం వల్ల కొంచెం కొంచెంగా ఆ రసం అనేది కొంచెం ఇలా చిక్కబడుతూ ఉంటుంది. ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది, అందుకే అది కొంచెం చిక్కబడుతుంది. చూడండి, వీడియోలో తెలుస్తుంది మీకు, అది కొంచెం థిక్గా అయింది రసం అనేది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు కొంచెం థిక్గా అయిన తర్వాత రసం అనేది కొద్దిసేపు మరిగించి నూనెలో అది గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా థిక్గా కనిపిస్తుంది కదా, ఈ స్టేజ్లో గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత ఆయిల్ మొత్తం చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనకు కావాల్సిన బాటిల్లోకి వడపోసుకొని స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ఆయిల్ యూజ్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. ఇంకా వైట్ హెయిర్ అనేది స్లోగా తగ్గడం స్టార్ట్ అవుతుంది. అంతే, పూర్తిగా అయితే ఒకటేసారి వైట్ హెయిర్ ఎంత పోదు, ఎందుకంటే మనకు బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ అనేది మనం ఫుడ్ ద్వారా ఇస్తేనే అది తొందరగా రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే మనకి హెయిర్ గ్రోత్కి కావాల్సిన న్యూట్రియంట్ సప్లై అనేది సరిగ్గా లేకపోతే మనం ఎలాంటి బెస్ట్ ఆయిల్స్ యూజ్ చేసినా, ఎలాంటి అంటే న్యాచురల్గా మనం ప్రిపేర్ చేసుకొని యూజ్ చేసినా కానీ
అంత పెద్ద రిజల్ట్ అనేది ఏముండదు. ఎందుకంటే హెయిర్ గ్రోత్‌కి కావాల్సిన న్యూట్రియంట్స్, మినరల్స్ మన బాడీలో లేనప్పుడు మనం ఎంత బెస్ట్ ఆయిల్స్ యూజ్ చేసినా ఏం లాభం? దానివల్ల యూజే ఉండదు కదా! అందుకే ఫుడ్ ప్రాపర్‌గా తీసుకొని ఇలాంటి న్యాచురల్ హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తే రిజల్ట్ బావుంటుంది. మరి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే ఎవరికైతే యూజ్ ఉంటుందో వాళ్ళకైతే షేర్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా నా ఛానల్‌ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.